ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రతి ఒక్క క్రైస్తవులు తరచుగా వాడే పదం సువార్త అండ్ గాస్పల్ అని ఎక్కువగా ఈ పదాలని. గాస్పల్ అంటే ఏంటి? సువార్త అంటే శుభ ప్లస్ వార్త, సువార్త. శుభవార్తని సువార్త అని మనం అంటా ఉన్నాం. అదేవిధంగా గాస్పల్ న్యూస్, గుడ్ న్యూస్ని గాస్పల్ అని. సువార్త అంటే అది ఈరోజు మనిషికి చాలా విలువైనదిగా, చాలా అంటే చాలా విలువైనదిగా ఈ శుభవార్త అనేది ఉంటా ఉంది. అది యేసుక్రీస్తు ప్రభువు దేవుడయుండి మనిషిలాగా మన కోసం భూమి మీదకు వచ్చి, మన కోసం, మన పాపాల కోసం శ్రమ పొంది, శిక్షను అనుభవించి, మన కోసం సిలువలో మరణించాడు. అంతటితో సువార్త ముగిసిపోలేదు. తిరిగి మృత్యుంజయుడే మూడో దినాన తిరిగి లేచాడు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి సువార్త. ఆయన ఈ సిలువ కార్యం చేసింది నీ, నా, ప్రతి ఒక్కరి కోసం. ఆయన ఓ మతం కోసమో, లేదా కులం కోసమో, దేశం కోసమో, ఇంకెవరి కోసమో ఈ యొక్క కార్యం చేయలేదు. కానీ ఆయన చేసింది ప్రతి ఒక్క హృదయాలకు సంబంధించిన వాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన కార్యం హృదయంలో మార్పు జరగాలని చేసినటువంటి కార్యం. జీవితంలో మార్పు కలగాలని చేసినటువంటి కార్యం. ఇదే శుభవార్త. ఆయన చేసినటువంటి కార్యాన్ని మనం అంగీకరించాలి. ఇది అంగీకరించినప్పుడే మన జీవితానికి ఒక అర్థం వస్తుంది. మన జీవితంలో మార్పు అనేది వస్తుంది. ఇదే సువార్త. దీన్ని శుభవార్త అంటారు, సిలువ వార్త అంటారు, నీ, నా జీవితాన్ని మార్చే ప్రేమ వార్త అని కూడా అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరకు రండి. ఆయన దగ్గరకు వచ్చి మీ